మీకు డైలీ టీ తాగే అలవాటు ఉందా? టీ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ 3 కామన్ మిస్టేక్స్ తప్పకుండా అవాయిడ్ చేయాలి. ఫస్ట్ మిస్టేక్, ప్లాస్టిక్ స్ట్రైనర్ యూజ్ చేయడం. టీ చాలా హాట్గా ఉన్నప్పుడు ప్లాస్టిక్ స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేస్తే హీట్ వల్ల ప్లాస్టిక్లో ఉన్న కెమికల్స్ స్లోగా టీలో మిక్స్ అవుతాయి. ఈ కెమికల్స్ ఇమీడియట్గా ప్రాబ్లం క్రియేట్ చేయకపోయినా డైలీ ఎక్స్పోజర్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, గట్ హెల్త్ ఇరిటేషన్ లాంటి ఇష్యూస్కి రీజన్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ హాట్ లిక్విడ్స్కి ప్లాస్టిక్ కాంటాక్ట్ కరెక్ట్ కాదు. అందుకే టీని స్ట్రెయిన్ చేయడానికి స్టీల్ స్ట్రైనర్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇక సెకండ్ మిస్టేక్, టీని రీహీట్ చేయడం. చాలా మంది ఒకసారి టీ ప్రిపేర్ చేసి తర్వాత మళ్ళీ హీట్ చేసి తాగుతూ ఉంటారు. కానీ టీలో న్యాచురల్గా టెనిన్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. టీని మళ్ళీ హీట్ చేస్తే ఈ టెనిన్స్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. దీనివల్ల ఎసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్, డైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. థర్డ్ మిస్టేక్, ఫస్ట్ మిల్క్ వేసి టీ ప్రిపేర్ చేయడం. చాలా మంది టీ చేయడానికి ఫస్ట్ మిల్క్ వేసి ఆ తర్వాత టీ పౌడర్ వేస్తారు. ఇలా చేయడం వల్ల టీ ప్రాపర్గా ఎక్స్ట్రాక్ట్ అవ్వడం జరగదు. కరెక్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ వాటర్లో టీ పౌడర్ వేసి బాగా మరిగించాలి. అప్పుడు టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫ్లేవర్ కరెక్ట్గా రిలీజ్ అవుతాయి. దాని తర్వాత మిల్క్ యాడ్ చేయాలి. ఇలా చేస్తే టీ టేస్ట్ బెటర్గా ఉంటుంది, డైజెషన్కి కూడా ఈజీగా ఉంటుంది. స్మాల్ మిస్టేక్స్ అనిపించిన రోజు రిపీట్ అయితే హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. టీని జస్ట్ టేస్టీగా కాదు, స్మార్ట్గా, సేఫ్గా ప్రిపేర్ చేయడం కూడా ఇంపార్టెంటే. ఈ రీల్ని డైలీ టీ తాగే వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి.